దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు సాటర్డే 28th ఫిబ్రవరి 2026. మీ అందరికీ యేసు ప్రభు వారి పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? మత్తయి సువార్త 12వ అధ్యాయము 37వ వచనము. గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ మాథ్యూ చాప్టర్ 12 and verse 37. నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు నొందుదువు. నీ మాటలను బట్టియే అపరాధివని తీర్పు నొందుదువు. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు నీతిమంతుడువని, నీవు అపరాధివని, నీ మాటలను బట్టియే నువ్వు తీర్పు నొందెదవు. Let me read this in English. For by thy words thou shalt be justified, and by thy words thou shalt be condemned. నీ మాటను బట్టియే. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ వాట్ యూ స్పీక్. నువ్వేం మాట్లాడుతున్నావో జాగ్రత్తగా ఉండాలని దేవుడు ఈ యొక్క వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నాడు. నీ మాటను బట్టియే నువ్వు గుడ్, నీ మాటను బట్టియే నువ్వు బ్యాడ్ అని తేలుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, నీ మాటలు దేని మీద ఆధారపడి ఉన్నాయి? హృదయం నిండినదే నోరు మాట్లాడుతుంది. సో నువ్వు హృదయంలో ఏమి యోచిస్తున్నావో, హృదయమందు ఏమి ఆలోచన చేస్తున్నావో నీ నోరు మాట్లాడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, సామెతల్లో ఇంకొక మాట ఉంది, జీవ మరణము నాలుక వశము. సో యువర్ లైఫ్ అండ్ యువర్ డెత్ ఈస్ బేస్డ్ ఆన్ యువర్ టంగ్, వాట్ యు స్పీక్. చాలామంది వాడుక భాష, చాలామంది ఏదో సరదాగా కొన్ని మాటలను వదిలేస్తూ ఉంటారు. మాట పలికినప్పుడు నువ్వేం చేస్తున్నావు తెలుసా? నువ్వు విత్తుతున్నావు. యు ఆర్ సోయింగ్ వెన్ యు ఆర్ స్పీకింగ్. అర్థమవుతుందండి? యువర్ సోయింగ్ వెన్ యువర్ స్పీకింగ్. నువ్వు మంచి మాటలు మాట్లాడితే మంచి విత్తనాన్ని విత్తుతున్నావు, చెడు మాటలు మాట్లాడితే చెడు విత్తనాన్ని విత్తుతున్నావు. If you speak positive, you are sowing positive, so you will reap positive. But you sow negative, you are going to reap negative. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నీ నోటి ద్వారా నువ్వు ఏమి విత్తుతున్నావో నీ కొరకు జాగ్రత్త పడుడి. ప్రియ సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. కాబట్టి నీ మాటను బట్టియే నువ్వు నీతిమంతుడు అని, నీ మాటను బట్టియే నువ్వు అపరాధివని తీర్పు నొందెదవు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మత్తయి సువార్తలో మనము ఈ వాక్యాన్ని మనం చదువుతున్నాం. हिंदी में पढ़ेंगे. मत्ती रचित सुसमाचार उसमें 12 अध्याय और 37 वचन पढ़ रहे हैं. मैथ्यू चैप्टर 12 और 37 में ऐसा लिखा हुआ है कि आपके बात से आप धर्मी और आपकी बात से आप अपराधी ठहराए जाएंगे. पढ़ेंगे हिंदी में. हे सांप के बच्चों, 37 मैथ्यू 12:37 में ऐसा लिखा है कि आप अपने ही हृदय में जो भरा हुआ है उसी का बात आपका मुंह से निकलता है, और आपके बातों के द्वारा आप धर्मी ठहराए जाएंगे, आप ही के बातों के द्वारा आप अपराधी ठहराए जाएंगे. प्रभु को बहुत धन्यवाद, प्रभु को महिमा देते हैं. प्रिय भाई बहनों, आज सब लोग इस विषय में हम अपने आप को संभाल कर रहना चाहिए. शुड बी वेरी वेरी केयरफुल. प्रभु को बहुत धन्यवाद कि दिन मनुष्य के शब्दों का महत्व अधिक होता है. मतलब क्या है? आपका बोल, आपका शब्द आपको धर्मी ठहराता है, आपका शब्द आपको अपराधी ठहराता है. प्रभु को धन्यवाद अदा कर. इसलिए आपका बोल, आपका शब्द बहुत संभाल के होना चाहिए. नो, यू हैव टू चूज योर वर्ड्स टू स्पीक. You have to choose right words to speak. దేవునికి స్తోత్రం, దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. तेरी बातों के आधार पर ही तुझे निर्दोष और तेरी बातों के आधार पर ही तुझे दोषी ठहराया जाएगा.
प्रभु को धन्यवाद अदा करते हैं. आप अच्छा बुरा आपके बात पर ही होता है, నీ మాటను బట్టి. కనుక నీకు ఉద్యోగం రావాలా, ఉద్యోగం రాకూడదు నీ మాటను బట్టి. నీకు ఆరోగ్యం రావాలా, ఆరోగ్యం రాకూడదు నీ మాటను బట్టి. నీకు లాభమా నీకు నష్టమా నీ మాటను బట్టియే. ప్రతిదీ నీ మాటను బట్టియే. నీ నోరు బాగుంటే నీ జీవితం బాగుంటుంది. ఊరికనే రాలేదండి సామెత. ప్రియ దేవుని బిడ్డలారా, సో వాచ్ యువర్ వర్డ్స్, డోంట్ స్పీక్ నెగటివ్, డోంట్ టాక్ నెగటివ్. విరోధంగా మాట్లాడే వారి యొక్క గుంపులో నుంచి నువ్వు బయటికి రా. కొంతమంది ఎప్పుడు నెగిటివ్ మాటలే మాట్లాడుతూ ఉంటారు. దే ఆల్వేస్ టాక్ నెగిటివ్ బికాస్ దే వాచ్ నెగిటివ్, దే సీ నెగిటివ్, దే ఫెలోషిప్ విత్ నెగిటివ్ పీపుల్, దో స్పీక్ నెగిటివ్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అటువంటి విరోధంగా మాట్లాడే వారి నుంచి నిన్ను నువ్వు వేరు చేసుకోవాలి. లెర్న్ టు స్పీక్ పాజిటివ్. బైబిల్ అంతా కూడా పాజిటివే ఉన్నది. దెర్ ఇస్ నథింగ్ నెగిటివ్ ఇన్ ద బైబిల్, ఎవ్రీథింగ్ ఇస్ పాజిటివ్ ఇన్ ద బైబిల్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, ఈరోజు ఈ ఆరాధనలో పాల్గొని నీ బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నానయ్యా. ప్రతి ఒక్కరూ వారి జీవితంలో నాయన తండ్రి మేలైనదే దేవ కొయ్యుటకు, మేలైనదే పొందుకొనుటకు నాయన వారి మాటలు జాగ్రత్తగా ఉంటూ సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. అవును తండ్రి, దావీదు అంటాడు, నేను గాఢాంధకారపు లోయల్లో ఉన్నను, నేను ఈ అపాయంకు భయపడను, ఎందుకంటే నీవు నాకు తోడై ఉన్నావు. అవును తండ్రి, మేము ఎంత డిఫికల్ట్ సిచ్యువేషన్లో ఉన్నాను ప్రభా. హెల్ప్ అస్ మై ఫాదర్ టు స్పీక్ రైట్ వర్డ్స్ మై ఫాదర్. నాయన మీ తోడు దయచేయమని ప్రార్థన. అనారోగ్యం వారందరూ మీరు స్వస్థపరచడానికి స్తోత్రం. బిజినెస్ చేసిన వారు బిజినెస్ని దీవించడానికి స్తోత్రం. జాబ్స్ చేస్తున్న వారికి మంచి జాబ్స్తో దీవించి ఆశీర్వదించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లలందరి కొరకు, స్టూడెంట్స్ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నానయ్యా. పబ్లిక్ ఎగ్జామ్, బోర్డ్ ఎగ్జామ్, నాయన సెమిస్టర్ ఎగ్జామ్స్, నాయన ఫైనల్ ఎగ్జామ్స్ రాస్తున్న వారందరూ కూడా మీరు దీవించి ఆశీర్వదించడానికి స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించడానికి స్తోత్రం నాయన. మీ దయాకీటం ధరింపు చేసడానికి స్తోత్రం నాయన తండ్రి. పరిచయం చేసిన ప్రతి ఒక్కరు దీవించి ఆస్వాదించి తండ్రి. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్న, ఇజ్రాయెల్ దేశం కొరకు క్షేమిక శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చమని మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మా ఇంట్లో ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాలు క్షమించము. మమ్మల్ని శోధనలు తెగ కీనిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమెను. ఇప్పుడు మన పరమధనైన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అనోన్య సహవాసం ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమె. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.